హాయ్ అండి, మన అంబ్రెల్లా స్టేస్లోకి కొత్త ప్రాపర్టీ వచ్చేసింది. దీని పేరు వచ్చి మాయా రిట్రీట్. ఇది బేసిక్గా మనం ఈవెంట్స్ కోసం లైక్ హల్దీ కానీ, రిసెప్షన్ కానీ, లైక్ చిన్న చిన్న బర్త్డేస్ పార్టీస్ కోసం కానీ దీన్ని మనం ఇస్తున్నాం అనమాట. చూడండి ఒకసారి ఈ ప్రాపర్టీ ఎలా ఉందో. లాన్ వచ్చి చాలా పెద్దగా ఉందండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, మీకు ఏదైనా బర్త్డే పార్టీస్ అది చేసుకోవాలనుకున్నా అక్కడ మనకి స్టేజ్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి విత్ చైర్స్ అండ్ ఆల్. దిస్ ఇస్ అ వెరీ గుడ్ లాన్. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో ఈ లాన్. ఇదంతా స్పేస్ అనమాట. మీరు ఇక్కడ కార్ పార్కింగ్స్ అవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తాను. ఈ స్పేస్ అంతా కూడా మీరు లైక్ ఏదైనా బఫే పెట్టుకోవాలనుకున్నా దానికంతా వాడుకోవచ్చు. బయట కూడా మీకు పార్కింగ్కి చాలా పెద్ద స్పేస్ ఉందండి పర్టికులర్ ఏరియాలో. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. మీరు చూస్తున్నారు కదా, నేను మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. చాలా పెద్ద లాన్ అండి. ఈజీగా 150 మెంబర్స్కి అలా మనం ఈవెంట్స్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ అనేవి లైక్ మీకు క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ పార్టీ అని కానీ, న్యూ ఇయర్ పార్టీస్ అని కానీ మీరు ఒక 5-6 ఫ్యామిలీస్ కలిసి బాగా చేసుకోవచ్చు. హల్దీ కలిపి బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక రిసెప్షన్ కానీ, ఒక బర్త్డే కానీ, దేనికైనా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టే కూడా ఉండొచ్చు అండి. నాట్ ఓన్లీ ఈవెంట్, ఫర్ సపోజ్ మీ ఓన్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ మంచి మంచి బెడ్రూమ్స్ అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇదైతే ఫస్ట్ అయితే బయట క్లియర్గా చూడండి. ఐఎమ్ షోయింగ్ యూ ఎవ్రీథింగ్. చూస్తున్నారు కదా. ఓకే, సో నా ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం హౌస్ చూసేద్దామండి. ఇది హౌస్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ హౌస్. మనకి సెకండ్ హౌస్ కూడా అక్కడ ఉంటుంది, అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇది ఫస్ట్ హౌస్ కదా. మనకి చిన్న చిన్న కిటీ పార్టీస్, లంచ్ కిటీ పార్టీస్ అని కానీ అవి ఇవి చేసుకోవచ్చు. మీరు నైట్ స్టే చేయాలి అనుకుంటే కనుక మీరు బెడ్స్ అవి తీసుకొని రెంటల్ కింద తీసుకొని కూడా ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద హౌస్. మనకి హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి డైనింగ్ ఏరియా, రిఫ్రిజిరేటర్ ఇవన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా గ్లాస్ వ్యూ ఎంత బాగుందో. ఓకే, సో ఇదంతా మనకి హాల్ అండి. మీకు హాల్ కూడా మొత్తం మనకి గ్లాస్ వ్యూ ఉంటుంది ఇల్లంతా. ఓకే, ఇక్కడ మనకి కింద చాలా స్పేస్ ఉంటుంది. లైక్ ఒక 10 బెడ్స్ అలా ఈజీగా వేసుకొని మీరు నైట్ స్టే చేయాలనుకుంటే నైట్ కూడా స్టే చేయొచ్చు. ఓకే, సో చూడండి హాల్ ఇదంతా. సో హాల్లో కూడా మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఓకే, సో దిస్ ఈస్ ద హ్యాండ్ వాష్ ఏరియా అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్, గెస్ట్ వాష్రూమ్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ వ్యూలో నుంచి చూద్దాం మనకి హాల్ ఎలా ఉంటుందో. ఓకే, సో నెక్స్ట్ మనం బెడ్రూమ్ కూడా చూసేద్దాం. సో దిస్ ఈస్ ద బెడ్రూమ్. ఓకే, మంచిగా సోఫా అది ఉంది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద బెడ్. దీనికి అటాచ్ మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఓకే, దిస్ ఈస్ ద వాష్రూమ్. చూస్తున్నారు కదా, మనకి దీనికి గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, సో ఈ యాంగిల్లో చూస్తే మనకి బెడ్రూమ్ ఇలా ఉంటుంది. దెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద హాల్ అగైన్. ఓకే, ఇక్కడ కూడా మనకి మంచి సిట్టింగ్ ఏరియా ఒకటి ఉంది, అది కూడా చూసేద్దాం. సో దిస్ ఏరియా. సో ఇక్కడ కూడా మనకి స్టెప్స్ అవి ఉంటాయి. ఓకే, దీని బయటకు వస్తే నేను మీకు చిన్న ఏరియా అని చెప్పాను కదా, లైక్ వేర్ యూ కెన్ సిట్ అవుట్ అండ్ ఆల్. అండ్ అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద సెకండ్ హౌస్. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ హౌస్ అండి. మనం ఫస్ట్ హౌస్లో నుంచి టెర్రస్ కూడా వెళ్ళొచ్చండి. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది టెర్రస్. మనం పైకి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం. చూసారు ఇక్కడ కూడా ఎంత నీట్గా డెకరేట్ చేసి ఉందో. మనం టెర్రస్ పైకి అయితే వచ్చేసామండి. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే చూద్దాం మనం. బ్యూటిఫుల్ వ్యూ. మీరు ఎక్కడైనా కూర్చొని అలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే సపరేట్గా మీకు ఏరియా ఉంది. ఇక్కడ మనకి చైర్స్ అన్నీ కూడా చాలా కౌంట్లో ఉంటాయండి, చూడొచ్చు. అండ్ షోయింగ్ యూ చైర్స్, చిన్న చిన్న టేబుల్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. చూడండి, ఇది సపరేట్ ఏరియా అనమాట. ఫస్ట్ మనకి ఈ ఏరియా తర్వాత అంటే ఏంటి, మనకి ఫస్ట్ హౌస్ తర్వాత ఉంటుంది ఏరియా. ఓకే, సో మనకి సెకండ్ హౌస్ అనేది ఇక్కడ ఉంటుందండి, దీని పక్కనే ఉంటుంది. ఐ షో యూ ద టోటల్ సెకండ్ హౌస్ రైట్ నౌ. సో సెకండ్ హౌస్ చూసేద్దాం. సో ఇది లాన్ ఏరియా ఉంది కదా, దీనికి అటాచ్ మనకి ఇక్కడ పార్టీ స్పేస్ ఉంది.
అండ్ దెన్ దీని తర్వాత మనకి సెకండ్ హౌస్ ఉంటుంది. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, అంత చిన్నగా క్యూట్గా ఉందో. దీని లోపల కూడా మనకి హాల్ ఉంటుందండి, బెడ్రూమ్ కూడా ఉంటుంది అండ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సి దిస్ ఈస్ ద హాల్. సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చూస్తున్నారు కదా. సో దిస్ ఈస్ ద హాల్ అండి. ఇక్కడ కూడా మనకు అంత గ్లాస్ వ్యూ చూస్తున్నారు, లోపల నుంచి వ్యూ ఎట్లా ఉందో. ఓకే, ఇక్కడ కూడా మనకి వాష్రూమ్ ఉంటుందండి. దట్ ఆల్సో ఐ షో యూ. సో దిస్ ఈస్ ద వాష్రూమ్. చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద వాష్రూమ్ విత్ గీజర్ ఫెసిలిటీ. చూడండి గీజర్ కూడా ఉంది ఇక్కడ. సో దిస్ ఈస్ ద వాష్రూమ్. అండ్ ఇక్కడ చూడండి ఇది బెడ్రూమ్ అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. దిస్ ఈస్ ద బెడ్రూమ్ అగైన్ విత్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. సో మీ కంప్లీట్ బెడ్రూమ్ ఇదండి. సో ఇటు నుంచి చూస్తే మనకి హాల్ నుంచి ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెడ్రూమ్. ఓకే, సో మళ్ళీ మనం హాల్లోకి వెళ్ళిపోదాం. సో ఇదంతా వ్యూ ఇట్లా ఉంటుందండి. మీకు హ్యాండ్ వాష్ ఏరియా కూడా ఉంది. హాల్ వ్యూ ఈ యాంగిల్ నుంచి మనకి హాల్ వ్యూ ఇలా ఉంటుంది. ఓకే, సో అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద లాన్. సో లాస్ట్లీ నేను మీకు టోటల్గా మాయా రిట్రీట్ యొక్క వ్యూ చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ వేర్ యూ పార్టీ అండ్ దిస్ ఈస్ ద లాన్. ఓకే, అండ్ దాట్ ఈస్ ద ఫస్ట్ హౌస్ అండ్ అగైన్ స్మాల్ పార్టీ ఏరియా అండ్ దిస్ ఈస్ ద సెకండ్ హౌస్. ఓకే, అగైన్ వీఆర్ బ్యాక్ టు దిస్ పార్టీ ఏరియా. ఓకే, సో ఇదే అండి మనకి మాయా రిట్రీట్. సో